जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए, सिर्फ ZHBTS न्यूज़ के साथ। నా హెల్త్ బాగుంటే నా కాపురం బాగుంటది. నేను నా ఇంటికి హోమ్ మినిస్టర్ ని. థ్యాంక్ యూ అమ్మా, మీరందరూ మీకోసం. అందుకోసమే అంటాం మనం. సో మనం అందరం ఇవాళ ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తూ మనం కూడా ఇవాళ ఒక సరైనటువంటి సమయం తక్కువ ఉంది, మనుషులు ఎక్కువ ఉన్నారు మన, అందుకోసం ఇది మీ సైజ్ ని బట్టి మీకు ఒక వేరియబుల్ ఇవ్వడం జరుగుతుంది. దీని లోపల మీరు చూసినట్టయితే మొత్తం అన్ని సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ అనేవి మీ బ్రెస్ట్ స్కిన్ టెంపరేచర్ ని తీసుకుంటాయి. అటు తీసుకుంటున్నాం స్కిన్ టెంపరేచర్ ని. తర్వాత ఆవిడకి ప్రైవసీ కోసం ఈ గౌన్ ఒకటి ఇచ్చాము. ఈ గౌన్ వేసుకొని ఆవిడ కూర్చున్న తర్వాత డాక్ కనెక్ట్ చేసి 20 నిమిషాల పాటు ఆవిడ రీడింగ్స్ అనేవి తీసుకుంటాం. ఆ రీడింగ్స్ ని బట్టి మా ఆఫీస్ లో అనలైజ్ చేసి మీ రిపోర్ట్ అనేది మీకు ఇస్తాం. ఆ రిపోర్ట్ లో మీ బాడీలో ఏమైనా టెంపరేచర్ యాక్టివిటీ ఉందా అనేది చెప్తారు అన్నమాట డాక్టర్. మీరు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. आज 8 मार्च वर्ल्ड इंटरनेशनल वुमेन्स डे के दिन फ्यूलिंग ग्रोथ फाउंडेशन, स्टार हॉस्पिटल्स दोनों मिलके जहीराबाद में इंटरनेशनल कैंप फॉर वुमेन कैंसर को लगाया है. इस कैंप में जो भी महिला को स्तन कैंसर के लिए जो डायग्नोस करने के लिए जो मैमोग्राफ वो फ्री में कर रहे, उसी प्रकार सर्वाइकल कैंसर को जो डायग्नोस करने के लिए पैप स्मीयर, ये सारा जो है कैंसर अवेयरनेस टेक्निक्स के हिसाब से आज सब ऑलमोस्ट 400 to 500 वुमेन पार्टिसिपेंट्स इस कैंप में ऑलरेडी आ गया है. फ्यूचर आर कमिंग. सो इस कैंप के दौरान अवेयरनेस, उसके साथ अर्ली डायग्नोसिस एंड स्क्रीनिंग, ये पूरा ड्राइव करना चाहते हैं. वन मोर इम्पोर्टेंट थिंग आप न्यूज़ में देखे होंगे, आज इंडिया लेवल पे सबको फ्री सर्वाइकल कैंसर वैक्सीन का भी आज इंतजाम होने वाला है. सो एवरी वुमेन, एवरी गर्ल मोर देन 9 years to 26 years सर्वाइकल कैंसर वैक्सीन भी लेना चाहिए. सो इस संदर्भ में आई एनकरेज एवरीवन टू पार्टिसिपेट इन दिस कैंप एंड अंडरगो स्क्रीनिंग टेस्ट. सो आज हम छोटा प्रॉब्लम देखे तो फ्यूचर में बड़ा प्रॉब्लम से प्रिवेंट करके हम कैंसर को पूरा निकालने का संभावना है. थैंक यू. అందరికీ నమస్తే. ఈ రోజు మనందరికీ తెలుసు, మనం ఇలా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా మందికి తెలియదు. కానీ నేను ఏం చెప్పదలిసిందంటే, స్టార్ హాస్పిటల్ అండ్ ఫ్యూలింగ్ గ్రోత్ ఫౌండేషన్ వీళ్ళిద్దరు కలిసి ఒక మార్గం డిసైడ్ చేసిండ్రు. మన ఇంట్లో ఆడోళ్ళు హెల్దీగా ఉండి హ్యాపీగా ఉంటే కాన్సెప్ట్ ఉంది. మన ఆడోళ్ళు, మన దేశంలో ఆడోళ్ళు జనరల్లీ పిల్లల కోసం, హస్బెండ్స్ కోసం, సొసైటీ కోసం ఎప్పుడు ప్రేమ పని చేస్తూనే ఉంటది, కానీ తన గురించి ఎప్పుడు ఆలోచించదు. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఉమెన్స్ డే రోజు ఉమెన్ వెల్నెస్ కోసము, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి కాన్సెప్ట్ తోని ఫ్యూలింగ్ గ్రోత్ ఫౌండేషన్ అండ్ స్టార్ హాస్పిటల్ ఇన్ కాంబినేషన్ అండ్ కొలాబరేషన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఇది ఇక్కడనే ఆగదు, ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళేసి ఈ ప్రోగ్రామ్ చేస్తూ రాబోయే నెక్స్ట్ ఉమెన్స్ డే రోజు అన్ని డిస్ట్రిక్ట్స్ లో సేమ్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు సేమ్ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుంది. అక్కడక్కడ విత్ గవర్నమెంట్ కోఆపరేషన్, విత్ ద హాస్పిటల్ కోఆపరేషన్ అండ్ విత్ ద కార్పొరేట్ CSR.
దీంతో పాటు కాలేజెస్, స్కూల్స్ లో కూడా పోయి సేమ్ కాంబినేషన్ స్టార్ హాస్పిటల్ అండ్ ఫ్యూలింగ్ గ్రోత్ ఫౌండేషన్ పిల్లలకి కూడా స్పెషల్లీ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 9 కి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తూ వీళ్ళకి హెచ్పి వ్యాక్సినేషన్స్ గురించి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ధన్యవాదాలు. I'm Dr. Benazir Khanam, consultant obstetrician, gynecologist and infertility specialist from Hayat Elite Hospital, Zahirabad. Today we have come to RLR school here in organized committee from the Fueling Growth Foundation and Star Health Hospitals to చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ 1000 లేడీస్ వచ్చారు. We are conducting a free camp here for cancer screening on this Women's Day. So today is International Women's Day. We are planning to examine all the cancer screening patients here who are having today. Many of them are having breast cancers and cervical cancers. So we are trying to rule out and we are trying to screen and help the patients who are having family history. ఎవరెవరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, ఎవరెవరికి సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి ఉన్నాయో వాళ్ళకి పిలిపించి ఇక్కడ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము. మోర్ దాన్ ద టార్గెట్ ఏజ్ గ్రూప్ ఇస్ 45 years to 60 years. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మనం హెల్ప్ చేయటట్టు చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. ఇవాళ స్టార్ హాస్పిటల్స్ తరఫున ఇంకా ఫ్యూలింగ్ గ్రోత్ ఫౌండేషన్ తరఫున బాబీ అజ్మీరా గారి నేతృత్వంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అన్నది మనం చేస్తున్నాం అన్నమాట. ఇది చేయడానికి చాలా ఆలోచించినట్టయితే దీర్ఘంగా మనం ఎందుకు చేస్తున్నాం అన్నట్టంటే, మహిళల్లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, ఈ 2 క్యాన్సర్స్ తోటి చాలా మంది చనిపోతున్నారు. మనం వెస్ట్రన్ డేటా చూసుకుంటే 3లో 1 ఈ క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరుగుతుంటే, మన దగ్గర 3 మహిళల్లో 2 చనిపోవడం, అంటే ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ఉమెన్ ఎవరైతే చనిపోతున్నారో ఈ 2 క్యాన్సర్స్ మూలంగా చనిపోవడం అంటూ జరుగుతుంది. సో ఇది మనం తగ్గించాలి అంటే అర్లీ డిటెక్షన్ అన్నది ఒక్కటే మార్గం. అర్లీ డిటెక్షన్ చేయడానికి ఇది మనం సిటీల్లో కానీ ఇక్కడ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టుకుని ఇంత టెక్నాలజీ పెట్టుకుని చేస్తే దీన్ని మనం తగ్గించలేం. ఇది ఒక ఉద్యమంలా తీసుకుని ఈ స్క్రీనింగ్ అన్నది మహిళల్లో ప్రోత్సహిస్తే కానీ మనం ఇది నిర్మూలించలేం కంప్లీట్ గా. ఈ మధ్య మీరు పత్రికల్లో చూసుంటే ఆస్ట్రేలియా మొట్టమొదటి దేశం సర్వైకల్ క్యాన్సర్, ఈ హెచ్పివి వైరస్ మూలంగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ని కంప్లీట్ గా నిర్మూలించింది. మన దేశం కూడా ఆ కేపబిలిటీ ఉన్న దేశం. సో ఈ స్క్రీనింగ్ అన్నది ఒక మొదటి అడుగు. ఇక్కడ ఈ స్క్రీనింగ్ క్యాంప్ లో ఈ 2 క్యాన్సర్స్ కి ముఖ్యంగా మనం పాప్స్మియర్ అండ్ మామోగ్రామ్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి స్క్రీన్ చేసి ఎవరైనా మహిళలకి అర్లీగా డిటెక్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అన్నట్టుగా మన ప్రయత్నం అన్నమాట. ముఖ్యంగా దీంతో అవేర్నెస్ పెరిగి రెగ్యులర్ గా స్క్రీనింగ్ కి మహిళల్ని వెళ్ళడానికి ప్రోత్సహించడానికి ఇది ఒక క్యాంపు. అదే కాకుండా స్క్రీనింగ్ కి ముందుకు వచ్చిన వాళ్ళందరినీ ఈ 2 క్యాన్సర్స్ గురించి స్క్రీన్ చేసి ఎవరైతే పాజిటివ్ వస్తారో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.